పట్టణంలోని ఆర్ఆర్ నగర్లో వరద ముంపునకు గురైన గిరిజన బాలికల హాస్టల్ను రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. హాస్టల్ కమ్ స్కూల్తో పాటు విద్యార్థినీలు ఆశ్రయం పొందుతున్న స్కూల్ వద్దకు వెళ్లి వారిని మంత్రి పరామర్శించారు. ఇటీవల ముప్పుకు గురైన పట్టణంలోని మారిస్పేట ఆర్ఆర్ నగర్లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ఉదయం పరిశీలించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పాఠశాల ఆవరణ, ప్రిన్సిపల్ గది, స్టాఫ్ రూము, తరగతి గదులను పరిశీలించారు. భవన పరిస్థితి, జరిగిన నష్టం గురించి పాఠశాల ప్రిన్సిపల్ విజయకుమార్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వసతి కల్పించిన ఇదే పాఠశాలకు కూతవేటు దూరంలోని మున్సిపల్ స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఆహారం గురించి అడిగారు. 2 రోజులు తరగతులు నిర్వహించకపోయినా పర్వాలేదని, విద్యార్థులు అందరికీ ఎటువంటి అనారోగ్యం లేకుండా చూడాలని, గురుకుల పాఠశాలను పూర్తిగా శుభ్రం చేశాకే విద్యార్థులకి అక్కడికి తరలించాలని సూచించారు. పుస్తకాలు తడిచిపోయిన వారికి వెంటనే పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు స్థల పరిశీలన చేయాలని తహసీల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. రోడ్డు కన్నా పాఠశాల పల్లంగా ఉండటంతో ముంపుకు గురైందని, పాఠశాలను శుభ్రపరిచి అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులను తిరిగి పాఠశాలకు తరలిస్తామని చెప్పారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతు కూలీలు పూర్తిగా నష్టపోయారని, అందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, వార్డు కౌన్సిలర్ తోక శిరీష, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రకృతి విపత్తులని మనం ఎవరికి కూడా అంచనా వేయలేము. ఈ రోజుకి ఎలా అయిందంటే, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీర్చిదిద్దడం, రోడ్లు అవి చక్కగా వేయించడం, ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం, ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూలు బాగానే ఉంది. ఆ తర్వాత రోడ్లు వేయటం, ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది. వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం, మొత్తం బుక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టు ఉన్నాయి. మొత్తం అంతాను పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం, అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను రావడానికి ఒక రోజు పట్టింది. ఎందుకంటే మేము ఉండటం మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా. అయితే వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వచ్చిన వెంటనే సీఎం గారు ముందు ఆ స్కూల్ చూసి వచ్చారా అని అడిగాను. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం, ఈ స్కూల్ చూడడానికి 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ డిడబ్ల్యూ గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా, ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు అంటే ఏదైనా ఆపద వస్తే ఆపద్ బాంధవులుగా ఆదుకుంటాడని గతం నుంచి మనకు హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి గతంలో కానీ మన ప్రాంతంలో నీట మునుగొన్న రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఛేదించే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రోజున అకాల వర్షాల వల్ల ముంపు గురైన ప్రాంతాలకు కానీ, ముంపులో చిక్కుకుపోయినటువంటి ఏ జీవులైనా కానీ, మనుషులు కానీ పశువులు కానీ ఏనట్లు దేనికి నష్టం జరగకుండా రక్షించేదానికి ఈనాడు యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించడమే కాకుండా తను కదిలి అందరినీ కూడా కదిలించినటువంటి నాయకత్వాన్ని మరొకసారి చూసే అదృష్టం మనందరికీ